అపవిత్రుడు పరిశుద్ధుడైన దేవుని చూడట ఇంపాసిబుల్. అపవిత్ర హృదయముతో మహాకాశాలు దాటుకొనున్న దేవుణ్ణి చూడటం అసంభవం. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత రేపు దేవుణ్ణి నువ్వు చూడాలి. చూడడం ఒకటి కాదు, దేవునితో యుగ యుగాలు నువ్వు ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఏ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నావో, ఏ దేవుణ్ణి అయితే నమాజ్ చేస్తున్నావో, ఏ దేవునికైతే పూజలు చేస్తున్నావో ఆ దేవుని చూడాలి, ఆ దేవునితో యుగ యుగాలు గడపాలి. ఆ దేవుడుండే స్థలములో రేపొద్దున నీవు ఉండాలి. ఆమేన్. ఇది జరగకపోతే ఎందుకండి ప్రార్థనలు, మందిరాలు? ఇవి జరగకపోతే ఎందుకండి మసీదులు? ఇవి జరగకపోతే ఎందుకండి పూజలు, పునస్కారాలు? వీటి వెనకాల ఉన్న మర్మం ఏంటి? ఏ